హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మన్ను. సో మేము ఇప్పుడు వైనాడ్ వెళ్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం. ఇది అంటే ఎన్నో రోజులు కాలేదు, ఒక 2-3 డేస్ ముందు అనుకున్నాం ఇలా పల్లికుంద అనే ప్లేస్కి వెళ్దామని. సో అక్కడ ప్రతి సంవత్సరం ఫీస్ట్ అనేది ఉంటుంది, ప్రతి చర్చ్లో ఫీస్ట్ ఉంటుంది. సో ఈ చర్చ్లో కూడా ఫీస్ట్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము. సో ఈ ఇయర్ కూడా వెళ్దామని అనుకున్నాం. అండ్ ఇది వైనాడ్ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ చర్చ్ అనేది. మా ప్లేస్ నుంచి ఈ చర్చ్కి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది దాదాపు. సో ఇక్కడ నుంచి వైనాడ్ ఎంటర్ అవ్వాలంటే అరగంట పట్టింది. సో మొత్తం పల్లికుందు రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 1.5 hours లేకపోతే 2 hours దాకా పట్టింది. సో మేము ఇప్పుడు పల్లికుందు బయలుదేరుతున్నాం. సో వెళ్ళే దారిలో మీకు ప్లేసెస్ అంతా చూపిస్తాను. వైనాడ్ వెళ్తున్నాం కాబట్టి ఎలాగో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి. వైనాడ్ అంటే వెరీ ఫేమస్ స్పాట్ కదా టూరిస్ట్కి. సో యా, లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం గైస్ మా హోమ్ టౌన్ నుంచి. అండ్ మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. నేను, మా హస్బెండ్, అత్తగారు, మావయ్య గారు అండ్ చిన్న ఆడపడుచు కూడా ఉంది నాతో పాటు ఇప్పుడు. అండ్ ఇంకా మా అత్తయ్య గారి యొక్క తమ్ముడు అండ్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు అండ్ అమ్మగారి యొక్క తమ్ముడు అండ్ ఫ్యామిలీ. సో మేమందరం ఉన్నాం. సో మా 3 ఫ్యామిలీస్ కలిసి 2 కార్లలో పల్లికుంద అనే టౌన్లో పల్లికుంద చర్చ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే అడివారం అనే ప్లేస్ దాకా వచ్చేసాం. వామ్మో, ఈ చెట్టు చూడండి. అసలు నేను ఒకే చెట్టుకి ఇన్ని తేనెపట్లు ఎప్పుడూ చూడలేదు. మీరు ఇంకేదైనా ప్లేస్లో ఇలా తేనెపట్లు ఉన్న చెట్టు కానీ గమనిస్తే అది కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ చెట్టు ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనం క్యాలికట్ డిస్ట్రిక్ట్ నుంచి వైనాడ్ వెళ్ళేటప్పుడు 9 హెయిర్ పిన్ దాటాల్సి ఉంటుంది. సో వచ్చే ఫస్ట్ హెయిర్ పిన్ ముందు ఈ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని అడివారం అంటారు. అండ్ ఈ చురంనేమో తామరశ్శేరి చురం అంటారు. బట్ చాలామంది వైనాడ్ చురం అనుకుంటారు దీన్ని. ఇప్పుడైతే మేము హెయిర్ పిన్ ఎంటర్ అయిపోయాం. ఇది ఫస్ట్ హెయిర్ పిన్ అనమాట. ఇలా మొత్తం 9 ఉన్నాయి. బేసిక్గా మనం ఈ ప్లేస్లో ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు కోతులు ఉంటాయి, కానీ ఏంటో ఈరోజు కనిపించలేదు మాకు. గాయస్, మేమైతే ఇప్పుడు సెకండ్ హెయిర్ పిన్కి వచ్చేసాం. ఆ పైన చూస్తున్నారు కదా, అక్కడ దాకుంది 9th హెయిర్ పిన్. సో అది దాటితేనే వైనాడ్ రీచ్ అయినట్టు. అండ్ ఈ సెకండ్ హెయిర్ పిన్ దగ్గర చిన్న స్టాల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టాల్ ఎక్కడ వస్తుందంటే 4th హెయిర్ పిన్ దగ్గర. మేము ఇప్పుడు 4th హెయిర్ పిన్ రీచ్ అయ్యాము. మీరేమన్నా తినాలనుకుంటే లేకపోతే డ్రింక్స్ ఏమన్నా తాగాలంటే ఇక్కడ బండి ఆపొచ్చు, ఈ సైడ్లో పార్కింగ్ చేసుకోవచ్చు. సెకండ్ హెయిర్ పిన్ కన్నా 4th హెయిర్ పిన్లో ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. అండ్ మనం ఈ హెయిర్ పిన్ పైన వెళ్ళేటప్పుడు పార్కింగ్ అలౌడ్ కాదు, ఇంకే చోట పార్కింగ్ అలౌ చెయ్యరు, కానీ పైన కూడా పార్క్ చేస్తూ ఉంటారు. సో అది పోలీస్ కానీ పట్టుకుంటే ఫైన్ పడిద్ది. ఈ స్టాల్స్ దగ్గర అయితే కొంచెం సేపు బండి ఆపుకోవచ్చు మనం. ఇదొక వ్యూ పాయింట్, బట్ బండ ఆపడానికి వీలు లేదు ఇక్కడ. కొంతమంది జనాలు ఇలా పొద్దున పూట వాకింగ్ చేయడానికి కూడా దిగుతారు ఈ చురం. చాలా మంచి ఎక్సర్సైజ్. మనం థ్రెడ్మిల్లో ఇంక్లినేషన్ పెట్టుకొని నడుస్తాం కదా, సో అలా అన్నమాట. రోడ్లు పైకి కిందకి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ ఇంక్లినేషన్ అని చెప్పొచ్చు. ఇదొక వ్యూ పాయింట్ గైస్. సో మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం ఇప్పుడు, అంటే వైనాడ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో లాస్ట్ హెయిర్ పిన్ ఇదే. ఇక్కడ కూడా మనం బండి ఆపకూడదు బేసిక్గా, కాకపోతే వ్యూ పాయింట్ చూద్దామని అందరూ ఆపుతూ ఉంటారు. సో యా, చూడండి గాయస్, ఫైనల్లీ వి రీచ్డ్ వైనాడ్. వెల్కమ్ టు వైనాడ్. వైనాడ్ ఎంటర్ అవ్వగానే మీకు ఒక ఆయన విగ్రహం ఇలా కనిపిస్తుంది గాయస్. సో దీని వెనక పెద్ద చరిత్రే ఉంది, అది మీకు తర్వాత చెప్తాను నేను.
మీకు వైట్ కలర్లో అక్కడ క్రెయిన్ లాగా కనిపిస్తుంది కదా, సో అది వైనాడ్ అల్ట్రా పార్క్ కొత్తగా స్టార్ట్ అయింది ఈ మధ్య. సో ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ బాలీ లాంటి స్వింగ్, ఇంకా బంగీ జంపింగ్ అండ్ పిల్లల కోసం రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి గురించి క్లియర్గా తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆనంద భవన్లో ఆపాను. వీళ్ళందరూ మా ఫ్యామిలీ. నేనైతే కమ్మగా 2 ఇడ్లీలు 1 వడ ఆర్డర్ చేశాను. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యా. ఇది వైనాడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్. దేనికి ఫేమస్ అంటే జిప్ లైన్ అండ్ ఇక్కడ టీ ప్లాంటేషన్స్ చాలా ఉన్నాయి. సో ఈ టీ ప్లాంటేషన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఫోటోలు దిగొచ్చు. సో వైనాడ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ఈ ప్లేస్ యూజువల్గా విజిట్ చేస్తూ ఉంటారు. సో మేము ఇప్పుడు ఫైనల్గా చుండకర టౌన్ రీచ్ అయ్యాం గైస్. ఇక్కడ నుంచి 250 మీటర్స్ ముందుకెళ్తే పల్లికుందు టౌన్ రీచ్ అయిపోతాం. సో మేము ఇప్పుడు పల్లికుందు టౌన్ రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదేమో మెయిన్ పల్లికుందు టౌన్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే పల్లికుందు చర్చ్ వచ్చేస్తుంది. సో ఇదే పల్లికుందు చర్చ్ యొక్క ఎంట్రన్స్. ఈ చర్చ్లో ఏమో ఫీస్ట్ వచ్చేసి February 2 నుంచి February 18 మోస్ట్లీ ఈ టైంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫీస్ట్ టైంలో చాలా ఓపెన్ స్టాల్స్ ఉంటాయి. పొద్దున పూట కాబట్టి అన్నీ ఓపెన్ అవుతున్నాయి జస్ట్. సో ఫైనల్లీ చర్చ్ రీచ్ అయిపోయాము. ఇదే పల్లికుందు చర్చ్. ఇది లూర్ద్ మాత గారి యొక్క చర్చ్ అండ్ ఇట్స్ ఎ లాటిన్ కేథోలిక్ చర్చ్. ఈ చర్చ్ 1908 అప్పుడు కట్టారు. ఈ చర్చ్లో మనం ఏం మొక్కుకున్నా అది జరిగిద్ది. అందుకే ఈ చర్చ్ చాలా ఫేమస్, ముఖ్యంగా ఫీస్ట్ టైంలో. కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ నుంచి లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు ఫీస్ట్ టైంలో ఇక్కడికి. అండ్ ఇక్కడ చాలా రకాల మొక్కులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మొక్కుకుంటారంటే కొంతమంది గుడి చుట్టూ ఎన్నో రౌండ్స్ వెళ్తారని మొక్కుకుంటారు. కొంతమంది ఇలా రాళ్ళు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. మేము కూడా ఒక 2 రౌండ్స్ వెళ్ళాం. ఇక్కడ మొక్కు చాలా పవర్ఫుల్. ఇంకొంతమంది ఏమో గుడి చుట్టూ దొర్లుతారు అండ్ ఇంకొంతమంది ఏమో నీల్ డౌన్ చేసి గుడి చుట్టూ నడుస్తారు. సో అలా రకరకాల మొక్కులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫీస్ట్ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువ కాబట్టి ప్రేయర్స్ అనేవి బయట ఓపెన్ స్టేజ్లో కూడా జరుగుతూ ఉంటాయి. చూడండి, మోకాళ్ళ పైన గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో రౌండ్స్ మొక్కుకుంటారు కాబట్టి మనం ఒక రౌండ్ 2 రౌండ్లు వేసేసరికి మన పని అయిపోతుంది. సో చాలా కష్టపడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోరికలు తీరాలని. వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట పల్లికుందు చర్చ్ గురించి. అండ్ ఇక్కడ ఫైనల్గా మధ్యాహ్నం పూట ఫ్రీ ఫుడ్ పెడతా ఉంటారు. ఫుడ్ ఏమో 12కి స్టార్ట్ అవుతుంది. సో దానికోసం క్యూ కడుతున్నారు అందరు ఇప్పుడే. సో ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది గాయస్. చూశారు కదా క్రౌడ్ అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. సో మేము కూడా ఫుడ్ తినేసి ఫైనల్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. బికాస్ మధ్యాహ్నం పూట కాబట్టి చాలా వేడిగా ఉండింది అండ్ మా పనులు కూడా అయిపోయాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చూడండి అసలు ఆ వేడికి అందరూ గొడుగు ఎలా పట్టుకుంటున్నారు అక్కడ. అండ్ ఇదే మెయిన్ అన్నమాట. ఇక్కడ లూర్ద్ మాత గారి యొక్క గ్రోటో ఉంది అక్కడ పైన. సో అది చూడడానికి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద క్యూఏ ఉంటుంది. సో ఆ క్యూ ఉండడం వల్ల మేము ఎంటర్ అవ్వలేదు. మేము స్టార్టింగ్ రీచ్ అయినప్పుడు ప్రేయర్కి వెళ్ళిపోయాం. సో రిటర్న్ వచ్చేసరికి అక్కడ చాలా పెద్ద క్యూ ఉండింది. అందువల్ల మేము విజిట్ చేయలేకపోయాం ఆ గ్రోటో. సో ఇక మేమైతే రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయ్యాం. సో that's all guys about my today's vlog. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.